తట్టెడు మట్టి ఎత్తేది లేదు, కొత్తగా ఓ ఇటుక పేర్చేది లేదు. ఉన్న పథకాల పేర్లు మార్చాలి, లేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడి నిర్మించిన పథకాలను ప్రారంభించి బలా అంటూ తమ జబ్బలు తామే చమురుకోవాలి. ఇది రేవంత్ సర్కార్ నిర్వాకం. తాజాగా ప్రారంభం కానున్న గచ్చిబౌలి టు కొండాపూర్ ఫ్లైఓవర్ విషయంలోనూ రేవంత్ సర్కార్ నిసిగ్గుగా క్రెడిట్ తీసుకుంటున్నది. కాంగ్రెస్ సర్కార్ తీరు చూస్తుంటే అదేదో మోటు సామెత గుర్తొస్తుంది. సెన్సార్ అడ్డొస్తుంది కాబట్టి సొమ్మొక్కడిది సోకొక్కడిది అనే స్పైస్లెస్ సామెతతో సరిపెట్టుకుందాం. ఈ స్టోరీ చూడండి, మీకే అర్థమవుతోంది. ఆర్డీపీ ఓ నిస్వార్థ పాలకుడి సంకల్పం. హైదరాబాద్ ను ట్రాఫిక్ రహిత నగరంగా మార్చే విజన్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నగరంలో 42 ఫ్లైఓవర్లు నిర్మించే యజ్ఞం. పై వంతెనలు, అండర్ పాస్లు, స్కైవేలు నిర్మించే మాస్టర్ ప్లాన్. గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లోని ఎన్నో ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు దూరం చేసిన పథకం. గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన ఈఎస్ఆర్డీపీ నేడు రేవంత్ సర్కార్ పాలిట క్రెడిట్ స్టీలింగ్ ప్రాజెక్టుగా మారింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోయే గచ్చిబౌలి నుంచి కొండాపూర్ ఫ్లైఓవర్ సాక్షిగా ఇది గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ఎస్ఆర్డీపీలో భాగం. ఈ ఫ్లైఓవర్ కు 2022లో అప్పటి మున్సిపల్ మంత్రి హోదాలో కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే దాదాపుగా పనులు పూర్తయ్యాయి. ఏడాదిన్నర క్రితం గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఈ ప్రాజెక్టు మొత్తం తామే నిర్మించినట్టు నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నది. ఈ ఫ్లైఓవర్ కు దివంగత నాయకుడు పీజేఆర్ పేరు పెట్టింది. అందులో తప్పులేదు. కానీ ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మించిన ఫ్లైఓవర్ ను తామే నిర్మించినట్టు ప్రకటనలు ఇచ్చుకోవడం ముమ్మాటికి ఆక్షేపణీయమే. ప్రజాధనంతోనే ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, కానీ నిర్మాణాలు శాశ్వతం. గత ప్రభుత్వాలు చేసిన మంచివి చెప్పుకుంటూనే అభివృద్ధిని కొనసాగిస్తే కిరీటాలు జారిపోతాయా? గత ప్రభుత్వాలు చేసిన మంచి పనులు చెప్పడం కూడా పాపమేనా? తెలంగాణలో రేవంత్ సర్కార్ దిగజారుడుతనం పాతాళానికి చేరింది. ఎస్ఆర్డీపీ పథకమే అందుకు నిదర్శనం. హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చే బృహత్తర లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా నగరంలో దాదాపు 42 ఫ్లైఓవర్లకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో ఇప్పటికీ దాదాపు 38 ఫ్లైఓవర్లు పూర్తయినాయి. నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు దూరం చేశాయి. తాజాగా ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మించిన గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రానుంది. ఇదొక్కటే కాదు, రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత ఎన్నో ఫ్లైఓవర్లకు తుది మెరుగులు దిద్ది ప్రారంభించింది. మరోవైపు బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రానికి ఏమీ చేయలేదని నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేసింది. ఎస్ఆర్డీపీలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు నగరంలో ఎన్నో ఫ్లైఓవర్లు శరవేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ నగరానికి మణిహారంగా మారింది. 2017లో శంకుస్థాపన చేసి 3 ఏండ్లలోనే అందుబాటులోకి తెచ్చింది. ఈ తీగల వంతెన కోసం కేసీఆర్ సర్కారు 154 కోట్లు వెచ్చించింది. మాదాపూర్ నుంచి ఇనార్బిట్ మాల్ వెళ్లే ప్రయాణికులు తమకు ట్రాఫిక్ కష్టాలు దూరం చేసిన కేసీఆర్ ను నిత్యం తలుచుకుంటారు. ఆర్డీపీలో భాగంగా బీఆర్ఎస్ సర్కారు నిర్మించిన మరో మణిహారన్ స్టీల్ బ్రిడ్జ్. ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ వరకు ఏకంగా 2.6 కిలోమీటర్ పొడవుతో 450 కోట్లతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కింది. శంకుస్థాపన చేసిన 2 ఏండ్లలోనే ఈ ఫ్లైఓవర్ ను నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వెళ్లే హైవేలో 2 ఫ్లైఓవర్లు శరవేగంగా పూర్తి చేసింది. దాదాపు కిలోమీటర్ పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనలను నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక ఎల్బీ నగర్ జంక్షన్ లోనే ఉప్పల్ వైపుగా వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ బాధలు తొలగించేందుకు ఒక అండర్ పాస్ నిర్మించింది. కామినేని హాస్పిటల్ దగ్గర 6 లేన్లతో మరో 2 ఫ్లైఓవర్లు నిర్మించింది. ఇక ఎల్బీ నగర్ టు ఉప్పల్ ఫ్లైఓవర్ కోసం 210 కోట్లు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇక 600 మీటర్ల పొడవైన నాగోల్ ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణంతో అక్కడి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. ఇటు జీడిమెట్ల నుంచి బోయిన్పల్లి, బల్కంపేట, సనత్ నగర్ రూట్లో ట్రాఫిక్ సమస్య నరకాన్ని చూపించేది. ఇందుకు పరిష్కారంగా ఏకంగా 387 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించింది కేసీఆర్ సర్కార్. 6 లేన్ల ఈ ఫ్లైఓవర్ పొడవు ఏకంగా 1.3 కిలోమీటర్లు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో నర్సాపూర్ క్రాస్ రోడ్, బాలనగర్ క్రాస్ రోడ్, జీడిమెట్ల, బల్కంపేట రూట్లలో ట్రాఫిక్ సమస్య తీరిపోయింది. మరోవైపు షేక్పేట్ రూట్ లో గత బీఆర్ఎస్ సర్కారు ఎస్ఆర్డీపీలో భాగంగా పలు ఫ్లైఓవర్లు నిర్మించింది. గచ్చిబౌలికి రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులకు ఈ ఫ్లైఓవర్లు ఎంతో మేలు చేస్తున్నాయి.
ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు దాదాపు 38 నిర్మాణాలు పూర్తి చేసింది. ఊహకందని వేగంతో ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించి తెలంగాణ ప్రజలకు అంకితం చేసింది. కానీ మాయమాటలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచిని కనిపించకుండా కుట్రలు చేస్తుంది. కేసీఆర్ సర్కార్ హయాంలో దాదాపుగా పూర్తయిన నిర్మాణాలకు తుది మెరుగులు దిద్ది తామే నిర్మించినట్టు ప్రచారాలు చేసుకుంటుంది. తాజాగా గచ్చిబౌలి టు కొండాపూర్ ఫ్లైఓవర్ విషయంలోనూ అదే చేస్తుంది.